జయ హో మాత. అమ్మచే ప్రభావితులు. రచన శ్రీ కొండముది సుబ్బారావు అన్నయ్య గారు. వ్యాసం 109. అమ్మ కవి. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్. ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః. అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణసుఖదుఃఖేషు తథా మానవమానయోః. గీత 6వ అధ్యాయం 5, 6, 7 శ్లోకాలు. తన మనస్సే తనకు బంధువు శత్రువు కూడా. కనుక మానవుడు తనను తానే ఉద్ధరించుకోవాలి. తన ఆత్మను అధోగతి పాలు చేసుకోకూడదు. మనస్సును స్వాధీనపరుచుకున్న వాడికి తన మనస్సే బంధువు. మనస్సును జయించని వాడికి మనస్సే ప్రబల శత్రువులాగా ప్రవర్తిస్తుంది. ఆత్మను జయించిన ప్రశాంత చిత్తుడు పరమాత్మ సాక్షాత్కారం నిరంతరం పొందుతూ శీతోష్ణాలు సుఖదుఖాలు మానవమానాల పట్ల సమభావం కలిగి ఉంటాడు. అన్నదాత సుఖీభవ, అనసూయమాత సుఖీభవ, జన్మదాత జయీభవ, విజ్ఞానప్రదాత విజయీభవ. అటు జనములు ఇటు జనములు, ఎటు చూసిన యోజనములు, జనగణ భోజనములు, జననికి నీరాజనములు. ఆకలేసి కేకలేసి నారెందరో తొల్లి, ఆకులేసి కేకలేసే ఈ అందరి తల్లి. ఈ పాటల రచయిత శ్రీ నవుడూరి వెంకట సోమసుందర శర్మ. ఏమిటి ఇలా అంటాడు అనుకుంటున్నారా? అవును, అనుకుంటారు. మరి ఈ పాటల రచయిత మనందరి అభిమాన పాత్రుడు అమ్మ కవి నదీరా అయితే, నేను ఎవరో శ్రీ నవుడూరి వెంకట సోమసుందర శర్మ అంటే మీరేమనుకున్నా తప్పులేదు. కాదండి బాబు, సోదరుడు నదీరా అసలు పేరు శ్రీ నవుడూరి వెంకట సోమసుందర శర్మ. సెక్యూరిటీ ఇన్స్పెక్టర్గా BHALలో పనిచేసేవాడు. అది విషయం. మరి నదీరా అనే పేరెలా వచ్చింది అంటారా? అది అతని కలం పేరుగా ఎలా రూపుదాల్చింది అనేది విచిత్రమైన విషయం. విజయవాడ లయోలా కాలేజీలో అన్నయ్య చదువుకునే రోజుల్లో కవి సామ్రాట్ సత్యనారాయణ గారు వీరికి తెలుగు అధ్యాపకులు. ఒకసారి వారు వ్యాసరచనల పోటీలు పెడితే అన్నయ్య వ్రాసిన అనార్కలి వ్యాసానికి ప్రథమ బహుమతి వచ్చింది. అనార్కలి అసలు పేరు నాదిర. ఆ స్ఫూర్తితో కొద్దిగా ఆ పేరును సంస్కరించుకొని తన కలం పేరు నదీరా అని పెట్టుకున్నాడు. అసలు పేరు మరుగున పడి నదీరా అనే పేరే లోకంలో స్థిరపడిపోయింది. కవిత ఝరికి మారుపేరైంది. ఆసు కవిత దక్షుడు, ప్రాస కవిత సార్వభౌముడు మన నదీరా అన్నయ్య. సరస్వతీదేవి వీణతంత్రి నదీరా అన్నయ్యగా జన్మించింది. అందుకే సరస్వతీదేవి వీణానాదమంత మధురం నదీరా కవిత్వం. నటరాజస్వామి అందెల రవడి అన్నయ్య కవితా ఝరి. 1934లో తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో శ్రీ నవుడూరి వీరభద్రం శ్రీమతి రత్నమాణిక్యం దంపతుల పుణ్యఫలంగా జన్మించారు శ్రీ నదీరా అన్నయ్య. నదీరా అన్నయ్య అమ్మను గురించి 1970లో విన్నాడు. అమ్మ బిడ్డలు శ్రీ టేకుమళ్ళ శ్రీరామమూర్తి గారు, శ్రీ GK రావు గారు అన్నయ్య కవితా పఠిమ మాధుర్యం తెలిసినవారు కావటంతో అన్నయ్య పాటలు మాటలు వ్రాసిన బుర్రకథలు విన్నవారు చదివినవారు కావటంతో కొందరు సోదరులు అమ్మ జీవిత చరిత్ర బుర్రకథగా నదీరా అన్నయ్య చేత వ్రాయిస్తే బాగుంటుంది అనుకున్నారు. అనుకున్నదే తడవుగా మాతృశ్రీ జీవిత మహోదధిలో తరంగాలు పుస్తకాన్నిచ్చి బుర్రకథగా వ్రాయమని కోరారు. అప్పటికి నదీరా అన్నయ్య అమ్మను చూడలేదు. అయినా అన్నయ్య తడుముకోకుండా అనతి కాలంలోనే అమ్మ చరిత్రలోని కొన్ని ఘట్టాలను ఏరుకొని బుర్రకథగా మలిచాడు. విశేషం, శ్రీమద్ రామాయణకర్త వాల్మీకి మహర్షికి దక్కిన అదృష్టం నదీరా అన్నయ్యకు దక్కింది. కుశలవులు వాల్మీకి కన్నా ముందే రాములవారి సన్నిధిలో రామాయణ గానం చేశారు. అలాగే నదీరా కన్నా నదీరా వ్రాసిన బుర్రకథ అమ్మ సమక్షంలో గానం చేయబడింది. సోదరుడు సాంబశివరావు బృందం కమనీయంగా గానం చేసి అందరింటి సోదరులను ఆశ్చర్య ఆనందాలలో ముంచెత్తారు. ఈశ్వరుని కన్ను కన్నా కవీశ్వరుని పెన్ను మిన్న, ఇంద్రచంద్ర పదవులే కవీంద్ర పదవి కన్నా చిన్న అన్న నదీరా మాటలు అక్షర సత్యాలై జిల్లెళ్ల ముడిలో నదీరా అన్నయ్యకు అందరి హృదయాలలో
అగ్రపీఠం వేయబడ్డది. దానికి తరతరాలుగా చలనం ఉండదనేది మనందరి చారిత్రక విశ్వాసం. అతని బుర్రకథ రచనా పద్ధతి, మిత్రులు పాడిన విధానం, అక్కడున్న ఆనాటి సోదరీ సోదరులంతా నిరుపమ కవితాగానం, నిర్మల గంగా స్నానం అనుకున్నారు. అమ్మ కారుణ్యం నదీరా అన్నయ్యపై ప్రవహించింది. కొద్ది కాలానికి అతడు జిల్లెళ్ళముడి చేరాడు. అమ్మ వాత్సల్య గంగలో తాను ఓలలాడాడు. అమ్మ పాటల గంగా ప్రవాహంలో సోదరులను ఓలలాడించాడు. పుంఖాను పుంఖాలుగా గీతాలు రాశాడు. అమ్మకు కవితాభిషేకం చేశాడు. 1971లో మొదటిసారిగా అమ్మ వద్దకు వచ్చిన నదీరా తరచూ అమ్మను చూడటానికి కుటుంబంతో సహా హైదరాబాద్ నుండి వచ్చిపోతూ ఉండేవాడు. 1973లో అమ్మ స్వర్ణోత్సవాల అనంతరం జిల్లెళ్ళముడిలో సకుటుంబంగా వచ్చి 1 సంవత్సరం పాటు జిల్లెళ్ళముడిలోనే ఉన్నాడు. అమ్మ పుట్టినరోజు కళ్యాణోత్సవాలే కాదు, జిల్లెళ్ళముడిలో జరిగే అన్ని ఉత్సవాలు, అవి సీమంతాలు, బారసాలలు కానీ, అన్నప్రాస అక్షరాభ్యాసాలు కానీ, వివాహ ఉపనయనాలు కానీ, ఇంతెందుకు, పుట్టుక నుండి మరణం వరకు చూశాడు కనులారా, వ్రాశాడు పెనులారా. వాటిని అమ్మకు సంగీత సాహిత్య రూపాల్లో నైవేద్యం పెట్టాడు. అతడు రాయడమే కాదు, అతని పాటలన్నీ వీణుల మీదుగా పాడబడేవి కూడా. శబ్ద సౌందర్యము, రాగతాళ జ్ఞానము కలిగినవాడు కావడం వల్ల నదీరా అన్నయ్య పాడి వినిపించేవాడు, ఇతరులకు నేర్పించేవాడు. అందరింటి మొత్తాన్ని సంగీత సాహిత్య భరితం చేశాడు. నదీరా అన్నయ్య పాటలను శ్రీ రావూరి ప్రసాద్ అన్నయ్య, లక్కరాజు విజయ అక్కయ్య మధురంగా పాడి వినిపించేవారు. నదీరా శిష్యరికంలో అనేక మంది అందరింటి సోదరులు కవులుగా, సినీ కవులుగా, అమ్మ కవులుగా రూపాంతరం చెందారు. అందులో కొండముది సుధాకర్ నా సహజన్ముడు, పొందూరి హనుమంతరావు నా నాటక సహచరుడు. అమ్మ బుర్ర కథను 2 జట్లుగా తయారు చేశాడు. రావూరి ప్రసాదు, రావూరి లక్ష్మీనారాయణ, జొన్నబట్ల రాము అన్నయ్యలు ఒక బృందంగా, రావూరి వాణి, కొమరవోలు కుసుమ, కొమరవోలు రవి సోదర సోదరీమణులు ఒక బృందంగా అమ్మ జీవిత చరిత్ర బుర్రకథ నేర్చుకుని అద్భుతంగా గానం చేయడం ప్రారంభించారు. అవి అమ్మ స్వర్ణోత్సవ రోజులలో పాటు జిల్లెళ్ళముడి అందరింటి స్వర్ణయుగం కూడా. 1,00,000 మందికి ఒకే పంక్తిన స్వర్ణోత్సవాలలో భోజనం పెట్టిన అమ్మ 1,00,00,000 మందికి దర్శనం ప్రసాదించడానికి బయలుదేరిన సందర్భంగా ఈ 2 బృందాలు అమ్మ దర్శనం ఇవ్వడానికి ముందు బుర్రకథను గానం చేసేవి. నదీరా అన్నయ్య పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి. ఈ సోదరీ సోదరుల బృందాలు గానం చేసి దాదాపు 5 దశాబ్దాలు గడుస్తున్న ఈనాటికి అటు జనములు ఇటు జనములు, జనగణముల భోజనములు, జననికి నీరాజనములు, ఉదయమిదే మాతృశ్రీ స్వర్ణోత్సవ మహోదయమిదే, శుభోదయం సుధామయం మాతృశ్రీ స్వర్ణోత్సవ మహోదయమిదే. అన్నదాత సుఖీభవ, అనసూయ మాత సుఖీభవ, జన్మదాత జయీభవ, విజ్ఞానప్రదాత విజయీభవ. వెలలేని దేవతవు కదా తల్లి, వెదజల్లి వైతు నీ కథలల్లి, పచ్చడి మెతుకులు తిన్న ఒక్క దినమే, పచ్చడి బ్రతుకులైపోవు ఆ క్షణమే. అమ్మ శకమిక మొదలు, నిత్య కళ్యాణం పచ్చతోరణం. అన్నయ్య అమ్మ బిడ్డలను సమ్మోహనం చేసిన అక్షర తూణీరములు. సుప్రసిద్ధమైన హైమాలయ పాట నిజంగా హైమక్కయ్యకు ప్రతిరూపమా అన్నట్లు హైమక్కయ్యను కళ్ళ కట్టిస్తూ ఉంటుంది. అల్లదే హైమాలయం, అది చల్లని దేవాలయం, పవిత్ర ప్రేమ విరాజితం, ప్రఫుల్ల శాంతి మహార్ణవం. మూర్తిల్లిన ప్రేమ మృత్యుంజయ హైమ, సిద్ధి పొందిన దివ్యసీమ, శిల్పమై నిలిచింది హైమ. అచటి రాళ్లలో అన్ని అణువులు, అమ్మ రాల్చిన అశ్రుకణములు, మలచినట్టి అన్ని శిలలు, మానవుని కన్నీటి అలలు. పుణ్యముల పుట్టిల్లదే, పున్నమి వెన్నెల జల్లదే. ఇది అతని గుండె నుండి పలికిన కన్నీటి పాట అంతే. హైమక్కయ్యను సంగీత సాహిత్యాలతో కంటి ముందు నిలబెట్టాడు. కరుణ రసానికి కనకాభిషేకం చేశాడు. అమ్మగన్న హైమావతి అమ్మకన్నా దయామతి అంటాడు. ఇది దయ గురించి పూర్తిగా తెలిసిన వారు మాత్రమే అనగలరు. అమ్మను దర్శించిన తీరు వర్ణిస్తూ నదీరా ఒక విచిత్రమైన అనుభవాన్ని మనతో అనుభవింపచేశాడు. కనుగొంటినా లేక కలగంటినా, కనులు మూసుకొంటినా కనులు తెరిచి ఉంటినా,
క్రాసును కన్నాను మా యేసు అనుకున్నాను. అవును మరి, అమ్మ అక్షరాల మరి అమ్మ. అలానే చూశా, అల్లా అని కేకేశా. అమ్మే అల్లారా, నే చూశా కళ్ళారా. మోజు తీర చూశా, నమాజు కూడా చేశా. చంద్రముఖి అనుకుంటిని, చతుర్ముఖిని కనుగొంటిని. అమ్మ కాదు బ్రహ్మ, పరబ్రహ్మమే మన అమ్మ అంటూ అమ్మను మేరీగా, అల్లాగా, బ్రహ్మగా, వీటన్నిటికీ మించిన పరబ్రహ్మగా దర్శించాడు నదీరా అన్నయ్య. అన్నయ్య సర్వసమ్మత కవే కాదు, సర్వసమ్మత మత విధానం ఆయనది. సమదృష్టి ఆయన సొంతం. అమ్మను అన్నపూర్ణతో పోలుస్తూ, కాశీలో రాతివలే ఈ అన్నపూర్ణ కదలదు మెదలదు ఎవరేమన్నా, రాతి రూపు విడిచి నాతి రూపున నడిచి వచ్చింది అంటాడు. అన్ని దానములందు అన్నదానమే ముందు, అక్షయమ్మది ఏను అమ్మ సన్నిధి అందు అంటాడు. అమ్మా నే నిను వీడ అన్యుల వేడ అని గుండె నిండుగా పలుకుతూ, తాను ఎవరో తాను తెలుసుకున్నట్లుగా, రాగమాలికల రాముని కొలిచిన త్యాగరాజునకు తమ్ముడనమ్మ, అన్ని ఎడల గోవిందుని కొలిచిన అన్నమయ్య నాకు అన్నయ్యమ్మ అంటాడు. నిను వరించే నా కవితాకన్య, తను తరించే ఎంతైనా ధన్య అని తృప్తిని, ఆనందాన్ని వ్యక్తపరుస్తాడు. జాబిల్లి గొడుగు పట్టాను నీకంటూ లాలిపాటతో అమ్మను నిద్రపుచ్చిన నదీరా అమ్మను మేలుకొలుపుతూ, నీ ఒడిలోని బాలుడు నింగిలోని భానుడు, నిత్య బాలింతరో మేలుకో అని మేలుకొలుపు పాడతాడు. ఉత్తిష్టోత్తిష్ట అనే సంస్కృత సుప్రభాతాన్ని లలితమైన గీతాలతో అలవోకగా పలికిన నదీరా అన్నయ్య కవిత్వమే కాదు, జీవితమూ సఫలమే. ఆ గీతాలు విన్న మన జీవితాలు సఫలమే. 1980 జిల్లెళ్లమూడి వచ్చాడు. అప్పటికే ఏదో రైలు ప్రమాదంలో అతని ఎడమ చేయి తెగిపోయింది. ఆ చేయి తెగినప్పుడు రక్తం కారుతూ తెగిన చేయిని తీసుకొని డాక్టర్ల దగ్గరకు వెళ్ళాడు. వాళ్ళు దాన్ని అతికిస్తారేమోనని ఆశతో, కానీ వాళ్ల వల్ల కాలేదు. అంతటి ఆత్మస్థైర్యం అన్నయ్యది. ఆ గాయం నయమైన తర్వాత హైదరాబాదు నుండి జిల్లెళ్లమూడిలో అమ్మ సన్నిధికి వచ్చి, అమ్మ పక్కన అమ్మకు పూజ చేయిస్తున్న రామకృష్ణ అన్నయ్య ఎడమ చేతిని తన కుడి చేతితో తీసుకొని ఆ 2 చేతులతో నమస్కారం చేస్తూ, అమ్మా, నీకు నమస్కారం చేయడానికి 1000 చేతులు కూడా చాలవు, కానీ నేను నా 2 చేతులతో కూడా నమస్కారం చేసే స్థితిలో లేనమ్మా అని అమ్మతో చెబుతూ అమ్మ ఒడిలో వాలిపోయాడు. ఆ బిడ్డను చూసి అమ్మ కన్నీరు కార్చింది. హృదయం కదిలింది ఆ సన్నివేశాన్ని చూసిన అక్కడి సోదరులందరికీ. విచిత్రం, అందరి అన్ని రకాల హృదయ స్పందనలను తన కవిత్వంలో ప్రతిబింబించిన నదీరా అన్నయ్య తన దీనగాథను పాటగా పలికించలేదు. ఎందువలనో బహుశా అమ్మ నమస్కారంలో తనతో పాలు పంచుకున్నాడనేమో. రామకృష్ణ అన్నయ్య అంటే మహాప్రేమ చూపించేవాడు. రామకృష్ణ అన్నయ్య ప్రాణగండం గడిచినప్పుడు ఇలా అన్నాడు, మెతుకు మెతుకులో అమ్మ మెరిసిపోవులే, ఆ మెరుపమ్మను కాంచి అన్న మురిసిపోవులే, అన్న శ్వాసయై అమ్మ మిగిలి ఉన్నది, అన్న దీపమాయే అమ్మ చరణ సన్నిధి, అన్న మనకు అన్నమునకు రానీయడు లోటు, అన్న సుఖము కన్నా సుఖము లేదని ఇక చాటు. రామకృష్ణ అన్నయ్య అమ్మలో ఐక్యమైన సమయాన ఆ దుఃఖాన్ని నదీరా ఇలా వ్యక్తపరిచాడు. ఏడమ్మా మా అన్న ఏడి ఏడి, లేడమ్మా వెతికాం జిల్లెళ్లమూడి, మరుపన్నా రాడు మరలన్నా రాడు, మా ఇంట మా వెంట మసలుతున్నాడు, అన్నాల పంక్తిలో అన్న లేడు తల్లి, అన్న లేక అన్నమెలా తినగలమే తల్లి. చివరికి తన వేదనకు తానే ఇలా సమాధానం చెప్పుకున్నాడు. ఉండే ఉంటాడు అన్న నీ గుడిలోని, లేకుంటే ఉంటాడు అన్న నీ ఒడిలోని, అన్నయ్యై అన్నాలు తినిపించెను నాడు, అన్నమై కంచాలలో కనిపించెను నేడు. రామకృష్ణ అన్నయ్యను ప్రశంసిస్తూ తిరిగి ఇలా అన్నాడు. కొండముది రామకృష్ణ కాలిగోటి చెంత, కోహినూరు వజ్రమెంత, కోటి వరాలెంత, సూర్యచంద్రులున్న వరకు సృష్టి ఉన్న వరకు, స్మృతే కాని మృతే లేని అన్న.
అందరినీ ప్రేమించి అందరినీ అలరించిన నదీరా అన్నయ్య 2007వ సంవత్సరంలో అమ్మలో కలిసిన నదీరా అన్నయ్య చిరంజీవిగా మన హృదయాలలో నిలిచే ఉన్నాడు. అన్నయ్య కోసం మన వేదన ఇది. మన వేదనలు రోదనలకు తన కలం అరువు ఇచ్చాడు మనకు. అమ్మ అనంతంలో విలీనమైన సమయాన అన్నయ్య కలం ఇలా పలికింది. అమ్మకై కోవెలై ఆ నీడని కొమ్మపై కోయిలై నే పాడనే, కోయిల గొంతెత్తు సరికి కొమ్మ విరిగిపోయే, కోవెలలో పువ్వులలో అమ్మ మునిగిపోయే. అమ్మకై కోవెలై ఆ నీడని కొమ్మపై కోయిలై నే పాడనే. నీరు ఆవిరైన నీలి మేఘమౌను, కన్నీరు ఆవిరైన జాలి రాగమౌను. మిథ్య కాదులే అనురాగం, మధ్య ఆగిపోదులే ఈ యాగం. దీక్షాముద్రయే కాని దీర్ఘ నిద్రలేని ఆయమ్మ కంఠారావం, ఆలయ ఘంటారావం. అది కోవెల ఘంటారావం, ఇది కోయిల కంఠారావం. నాన్నగారు అమ్మలో కలిసి అర్ధనాగేశ్వరుడు పూర్ణ నాగేశ్వరుడైన సందర్భంగా ఎక్కిళ్ళ నడుచుకుని చెక్కిళ్ళు తుడుచుకుని పాడాలి ఈ పాట పలకాలి మానోట. తన వల్ల కావలసిన కర్మ పూర్తి కాగా తన ఆయువు తల్లికిచ్చి ధర్మమూర్తి వేగ. దేహాలయమును విడిచి దేవాలయమున నిలిచే ఆలయ ఘంటారావమే ఆయన కంఠారావము, మా నాయన కంఠారావం అంటాడు. ఇప్పుడు మనము ఆయన వ్రాసినట్లే ఎక్కిళ్ళ నడుచుకుని చెక్కిళ్ళు తుడుచుకుని అన్న గురించి మన పలుకులివి. భార్య సత్యవరలక్ష్మి, బిడ్డలు బంగారు శ్రీనివాసు, బంగారు పద్మావతి, వెంకటభుషులను తన వెనుక అమ్మ కరుణ కోసం వదిలేశాడు. కవితా దీక్ష నవరాగాపేక్ష, నదీరాకు అమ్మ పెట్టిన భిక్ష. రమణీయ ఆకృతి నదీరాకృతి, అంత్యప్రాసల కవితా చెరుకుగడ అమ్మ కడ. శబ్దాలన్నీ కరిగిపోయి అతని చేతిలో అక్షరాలయ్యే, కవితా శిల్పాలాయే, కావ్యాలాయే, గీతాలాయే. అతని చేతి గీతలు పంచదార చిలకలయే, అందరి నోళ్ళు తీపాయే. అతడు ఒక నిరంతరం జ్వలించే కవితా అగ్ని, నిరంతరం ప్రవహించే కవితా ఝరి, నిరంతరం ధ్వనించే కవితా భేరి, నిరంతరం వీచే కవితా ప్రచండ ప్రభంజనం, నిరంతరం పదిలంగా అల్లుకునే కవితా నికుంజం. జయ హో మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి.